Hello everyone, welcome back to new video. I hope you have watched my Georgian series. If not, please watch it. And right now I'm back to Hyderabad and we'll start with the museum. It's a very underrated museum. So we'll see how is the museum, is it maintained well or not. So far it looks very good actually from outside. So we'll go inside. It's called Heritage Museum. The Heritage Museum in Gunfoundry area of Hyderabad. So this is the entrance. It's right opposite the Lepakshi store. I'll tell exactly the name of the store because it's little difficult to find out. It's on the other side of that road. This museum is called Centenary Heritage Museum. Centenary Heritage Museum antaru. 1914 నుంచి 2014 దాకా ఇక్కడ కలెక్టిబుల్స్ ఉన్నాయన్నమాట. సో బేసికలీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కలెక్టిబుల్స్. సో బయట కొన్ని పెట్టారు, అలా బయట చాలా ఉన్నాయి. మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం అసలు ఏమున్నాయో. సో ఎంటర్ కానీ మీరు చూడొచ్చు, ఇక్కడ శ్రీశైలం పెవిలియన్ ఉంది. సో పెవిలియన్లోకి వెళ్దాం ఫస్ట్. ఈ పెవిలియన్లో సో ఈ ఆర్చ్ లాంటివి చూస్తున్నారు కదా, ప్రాగటూరు అనే ఊరిలో వరదరాజస్వామి దేవాలయం నుంచి తీసుకొచ్చారంటే ఇది. సో పైన చూస్తే మీరు రామాయణంలో ఉన్న వేరియస్ కట్టాలని మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది, ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేబీ రీస్టోర్ చేసినట్టున్నారు అక్కడిది. మేబీ ఆ గుడికి మళ్ళీ వెళ్తుందేమో అనుకుంటున్నాను నేను. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి టెరకోటా ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. టెరకోటా అంటే మట్టితో తయారు చేసినవి. సో ఫస్ట్ మనం ఇక్కడ వేరియస్ వేస్ట్ చూసుకోవచ్చు, ఫ్లవర్ వేస్ట్, చిన్న సైజ్ మినియేచర్ సైజ్ అనుకోండి మీరు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని జంతువులు ఉన్నాయి. సో వైల్డ్ డాగ్ కానీ అట్లాంటివి. సో బేసిక్గా ఇవన్నీ సెకండ్ బిఫోర్ క్రైస్ట్ సంబంధించినవి అనమాట. ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ ఇది. సో ఇవన్నీ మనిషి బొమ్మలు అండ్ ఇక్కడ కొన్ని జంతువులు. సో అలా వేరియస్ బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. సో ఇదే గ్యాలరీలో కొన్ని పాటరీకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. చాలా బాగుంది కదా ఇది. సో ఆ టైంలో వాడే కొన్ని సామాన్లు కూడా చూసుకోవచ్చు మీరు. సిలిండ్రికల్ బీడ్ అంట, ఇవన్నీ బీడ్స్ మెడలో వేసుకునేవి. అండ్ బ్యాంగిల్స్. సో ఇవన్నీ ఆడవాళ్ళు వాడే సామాన్లు అనుకోవచ్చు మీరు. ఇవి ల్యాంప్ స్టాండ్స్, కొన్ని మౌల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది స్టక్కో గ్యాలరీ అంట. సో హెడ్ ఆఫ్ హ్యూమన్, ఫ్లోర్ డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. స్టక్కో అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, గార వస్తువులు అని తెలుగు రాశారు. మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఎగ్జాక్ట్గా ఏంటో. నేను వీలైతే గూగుల్లో ఒకసారి మళ్ళీ రీసెర్చ్ చేసి పెడతాను ఏంటది. ఇక్కడ కొన్ని మందిరాల రిప్లికాస్ చూడొచ్చు మీరు. రామలింగ స్వామి ఆలయం పల్లెపాడు అంట. సో దాని రెప్లికా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీ కేశవ స్వామి ఆలయం పల్లెపాడులోనే. సో పల్లెపాడు చూద్దాం, అసలు మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా విజిట్ చేద్దాం. సో ఇది ఇంకో రిప్లికా. ఇవన్నీ నాకు తెలిసి వుడెన్ మెటీరియల్తో చేసినవి. ఈశ్వర పార్వతీదేవి ఆలయం అంటే సంకేరీనపల్లి. ఇది పాలమరియన్ ఊర్లో ఆలయం. అలాగే ఇది సంగమేశ్వరంలో ఆలయం, శ్రీ ఉమామహేశ్వర ఆలయం. అలా రకరకాల ఆలయాలు మనకు చాలా వరకు తెలియవి, అవన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. ప్రోగటూరులోన శ్రీ శివాలయం. మీలో ఎంతమంది ఈ ఆలయాలు తెలుసో చెప్పండి కమెంట్స్లో. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం సిద్ధేశ్వరంలో. నాకైతే చాలా వరకు తెలియవు యాక్చువల్గా. ఇదేమో శ్రీ ఉమామహేశ్వర ఆలయం సంగమేశ్వరం బాగానే విన్నా పేరు నేను. సో అక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి, ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. సో ఇది ఈశ్వర స్వామి ఆలయం తుమ్ములూరు. అండ్ జలప్రోలులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. సో ఇది ఒక ముని రూపం. ఏ ముని అని ఏం స్పెసిఫిక్గా రాయలేదు, కానీ ఇది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ జతప్రోలు అనే ఊర్లో దొరికిందంట ఇది బేసిక్గా 15th to 16th centuryకి సంబంధించింది. సో నెక్స్ట్ మీరు చూస్తుంది భైరవ అంటే తెలుసు కదా, శివుని ఒక ఉగ్ర రూపం. 9th to 10th centuryకి సంబంధించిన స్టాచ్యూ ఇది. అండ్ ఈ స్టాచ్యూ ఎవరితో మీరు గెస్ చేయగలరా? 3, 2, 1. ఓకే, నేను చెప్తాను. గరుడ విగ్రహం ఇది. 15th to 16th century. చాలా బాగున్నాయి విగ్రహాలు, అయితే మంచి కండిషన్లో ఉన్నాయి, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇటువైపు చూస్తే దుర్గామాత 9th to 10th century. అండ్ ఆపోజిట్ సైడే ఉంది మహిషాసుర మర్దిని. 9th to 10th century వనపర్తి డిస్ట్రిక్ట్లో వెలతూరు అనే ఊరి నుంచి సంపాదించారు. సో ఇదేమో భద్రకాళి రూపం. రామాప టెంపుల్ మనం చూసాం కదా, మనం దర్శించుకున్నాం. సో దాని మోడల్ చాముండి రూపం అండ్ సూర్య భగవాన్. ఈ రూపం ఏమో కర్నూలు డిస్ట్రిక్ట్లో మల్లేశ్వరం ఊరిలో అనంత సత్యనారాయణ మూర్తి స్వామి రూపం అన్నమాట. అలాగే ఇక్కడ మళ్ళీ ఈశ్వర స్వామి ఆలయం. చాలా వరకు శివునికి సంబంధించిన ఆలయంలో ఉన్నాయి ఇక్కడ. సో ఇటువైపు ఉన్నాయి చూద్దాం. ఇది కూడా శివుని ఆలయం, శ్రీ రామలింగ స్వామి ఆలయం పల్లెపాడు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మ్యూజియంకి టికెట్ లేదు. సో ఫ్రీ ఎంట్రీ. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నా, జనాలు లేరు. సో ఫ్యూచర్లో నా వీడియో చూసి వస్తారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి మ్యూజియంస్ మనం చాలా చూడాలి. ఇవన్నీ మన చరిత్ర మనం తెలుసుకోవాలి కదా. సో తప్పకుండా రండి మ్యూజియంకి. చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం చాలా గుళ్ళ రెప్లికాస్ చూస్తున్నాం కదా.
చాలా నేను అనుకుంది ఏంటంటే ఈ గుళ్ళు ఇంకా ఉన్నాయా రియల్గా అని. ఇవి ఇప్పుడైతే రెప్లికాస్ చూస్తున్నాము, రియల్గా ఉన్నాయా లేదా అని. కొన్ని గుళ్ళు ఉన్నాయి, కొన్ని లేవంట. సో ఏవేవి ఉన్నాయి మనకి అక్కడ వెళ్తే కానీ తెలియదు ఎగ్జాక్ట్గా వాటి కండిషన్ ఎలా ఉందో. సో లోవర్ లెవెల్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. లోవర్ లెవెల్లో అయితే చాలా బాగా ఉన్నాయి అన్ని ఆర్టిఫాక్ట్స్ అని. నెక్స్ట్ గ్యాలరీ అంటూ పైన ఉందో చూద్దాం. సో ఈ నెక్స్ట్ గ్యాలరీ ప్రీ హిస్టారిక్ గ్యాలరీ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ టైంలో మనిషి ఎలా ఉండేవాడు, మీకు తెలిసే ఉంటుంది, కానీ ఇంకా డిఫరెంట్గా ఏం కనిపిస్తున్నాయో మీకు అవి చూపిస్తాయి వీడియోలో. సో ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ మీకు తెలిసిందే. ఇన్ని స్టేజెస్ అని నేను ఇప్పుడు అనుకోలేదు చెప్ప. నేను ఒక 5-6 స్టేజెస్ అనుకునేవాడిని, కానీ చాలా స్టేజెస్ ఉన్నాయి. మనకి లాస్ట్గా మనకి ఇది బాగా తెలుసు, సెకండ్ బెట్ 1 నీన్థర్టల్, దాని ముందు హోమోసేపియన్, అండ్ లాస్ట్ బట్ 1 క్రో-మాగ్నాన్ మ్యాన్ అంట. ఇది మన ఇప్పటి మోడర్న్ మ్యాన్. సో మొత్తం గ్యాలరీ యాక్చువల్గా ప్రీ హిస్టారిక్ అనుకున్నాను, జస్ట్ ఆ చిన్న పార్టే. ఇంకా వేరియస్ ఒక్కొక్కటి ఇలా ఈ ఫ్లోర్లో ఒక్కొక్కటి పెట్టారన్నమాట వేరియస్. సో ప్రీ హిస్టారిక్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ గ్యాలరీ అంటే జస్ట్ 2-3 సెక్షన్స్లా పెట్టారు అంతే, ఎక్కువ కాదు, కొంచెమే ఉంది. సో అవే చూద్దాం ఫస్ట్. యాక్చువల్గా డీటెయిల్గా ఇంకా లోపల ఉన్నాయి, ఇప్పుడైతే క్లోజ్ అయ్యి ఉంది. మరి మేము అడిగి చూస్తాము, ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళలేదు. వెళ్తే నేను మీకు లోపల ఏమో చూపిస్తాను, కానీ ఇది మాత్రం బయట సైడ్ అనమాట. ఇదేమో కఫిన్, మొత్తం రాయితో తయారు చేశారు, స్టోన్ మేడ్ కఫిన్ దిస్ ఇస్. అండ్ దిస్ బిలాంగ్స్ టు ఐ థింక్ and exactly when it belongs to, but it is from Warangal district, Katapur village. And these are again terracotta coffins, same like made out of మట్టితో తయారు చేశారు ఇవి. ఇవన్నీ కఫిన్సే. అండ్ ఇవేంటో మరి తెలియదు, ఇక్కడ రాయలేదు. ఐ థింక్ వాటర్ స్టోరేజ్ అనుకుంటా. ఇక్కడ ముందు కొన్ని చూసుకోవచ్చు మనం. ఇవన్నీ వాటర్ స్టోరేజ్కి మనం ఇప్పటికీ వాడతాం ఇవి. సో వీటిలో వాటర్ ఎంత చల్లగా ఉంటుందో ఫ్రిడ్జ్లో కూడా ఉండదు అంటారు. సో ఇప్పుడే అడిగి గ్యాలరీ ఓపెన్ చేయించాను. అక్కడ ప్రీ హిస్టారిక్ సంబంధించినవి ఉన్నాయి. సో పాలియోలిథిక్, మీసోలిథిక్ పీరియడ్. లిథిక్ అంటే రాక్, పాలియో అంటే ఓల్డ్, మీసో అంటే మిడిల్ అనమాట, మిడిల్ ఏజ్ సంబంధించింది. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు చూపించడం కష్టం కాబట్టి మొత్తం ఏమేమి ఉన్నాయి ఫొటోస్ పెడతాను. వీలైతే ఎక్కడైనా చెప్పాల్సి వస్తే అక్కడ మీకు చెప్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు హిస్టారిక్ పీరియడ్, క్యాంబ్రియాన్. సో అన్నిటికన్నా ముందు వామ్స్ ఉండేవి. నేను కాక్రోచెస్ అనుకున్నా. సో వామ్స్ బేసిక్గా ఫస్ట్ ఉండేవంట. తర్వాత ఆల్గే ఫంగై, జెల్లీ ఫిష్, స్టార్ ఫిష్, స్కార్పియన్, ఇవన్నీ డైనోసార్స్కి వచ్చే ముందు. సో డైనోసార్స్ మీకు తెలిసిందే కదా, జురాసిక్. దాని తర్వాత ఇప్పుడు ఇది మోడర్న్ యానిమల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం మెగాలిథిక్ గ్యాలరీలో ఉన్నాము. సో అప్పుడు పాట్స్, అప్పుడు యుద్ధానికి వాడేవి, ప్రొటెక్షన్కి వాడే ఆయుధాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కత్తులు ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ మనం ప్రీ హిస్టారిక్ గ్యాలరీలో ఉన్నాము. ఇది ఇంకా చెప్పండి, ఇంకా చాలా పాత వస్తువులు అప్పటికి. ఇక్కడ కూడా చాలా వరకు ఇవే ఉన్నాయి, పాట్స్ ఉన్నాయి అండ్ యుద్ధానికి సంబంధించినవి. కానీ మధ్యలో ఒక పెద్ద పాట్ ఉంది, అదే చాలా పెద్ద దారుణ స్థితిలో ఉంది, చాలా బాగుంది. చూస్తున్నారా ఎంత స్థితిలో ఉందో, కానీ ఎంత పెద్దదో చూడండి. చాలా వరకు ఏలేశ్వరం అనే గ్రామం నుంచి వచ్చాయన్నమాట, నాగార్జున సాగర్ దగ్గర. సో ఈ హిస్టారిక్ గ్యాలరీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము, అది పెయింటింగ్స్ గ్యాలరీ. ఇది ఇంకా లాస్ట్ అనమాట. సో దీంతో మ్యూజియం అయిపోతుంది. సో ఇలా చెప్పాను కదా, వాల్కి ఇలా పెట్టారు ఫస్ట్ మనం వెళ్తున్న కొద్దీ. ఇవి కొన్ని జపనీస్ పెయింటింగ్స్. సో ఇది ఎంట్రీ, వెళ్దాం లోపలికి ఇప్పుడు. సో ఈ గ్యాలరీలో గుట్టలు అనమాట. అంటే గుట్టలు మీన్స్ లైక్ మౌంటైన్స్, వెన్ పీపుల్ యూస్ టు లివ్ ఇన్ కేవ్స్ అండ్ ఆల్. సో దోస్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్, ఐ మీన్ దోస్ కైండ్ ఆఫ్ replicas are here. Not replicas, exactly the pictures of them, I think. Pictures of those paintings are put here actually. You can see one such painting like this is honeycombs and tiger, langur monkey. I'm not sure if you can see it clearly. So Pandal సంబంధించిన స్టోరీ 4 rows లో పెట్టారంట. ఇక్కడ క్లియర్గా లేదు, కానీ ఇక్కడ చూడండి మీకు బొమ్మలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ బేసిక్గా నల్గొండ, మెదక్ డిస్ట్రిక్ట్కి అక్కడ సంబంధించిన అన్నమాట. కొన్ని తిరుపతి సైడ్ కూడా ఉన్నాయి. సో హంటింగ్ సీన్స్. సో ఇవన్నీ డెఫినెట్గా అప్పుడు ఆది మానవులు అంటాం కదా, వాళ్ళు గీసిన ఉండొచ్చు ఇవన్నీ. సో ఇదైతే క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇలాంటి ఆర్ట్ మనం జనరల్గా చూస్తాం కదా, ప్రీ హిస్టారిక్ మ్యాన్ ఆర్ట్ ఇలాగే ఉంటుందని. బయట కూడా కొన్ని బొమ్మలు పెట్టారు, కొన్ని స్టాచ్యూస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో అయిపోయింది మ్యూజియం, చాలా బాగుంది. నేను అనుకున్నా ఇంత ఉంటుందని. సో చాలా నాలెడ్జ్ మనం పొందొచ్చు ఈ మ్యూజియంకి వచ్చాక. ఇట్స్ వెరీ నైస్ మ్యూజియం. ప్లీజ్ విజిట్ ఇఫ్ యు ఆర్ హైదరాబాద్. ద కొటేషన్ ఫర్ టుడే ఈస్ ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ those who do not travel read only one page. So try to read as many pages as you can by traveling various places. That's what I mean. And today we have actually read a book. In fact, it's like a lot of knowledge that we gathered from this place. So it's a kind of book only. Whatever knowledge you get from a book, that's what we got actually. And I think I shared the same thing with you through this video. So that's it for this video then. See you again. Bye.